మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున మంచిర్యాల జిల్లాలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం, అదేవిధంగా బీసీ ఉద్యమంలో యువతను పాల్పంచుకోవడం కోసం మనము మన మంచిర్యాల జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా రాష్ట్ర బీసీ ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు భాషం యాదగిరి మరియు అదేవిధంగా బీసీ జేఏసీ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ఆదేశాల మేరకు మన రామారావు గ్రామానికి చెందిన రామారావుపేట గ్రామానికి చెందిన పెద్దల చంద్రకాంత్ను నియమించడం జరుగుతుంది. ఇదే విధంగా అసలు జిల్లాలో బీసీ ఉద్యమాన్ని పల్లెపల్లెకు తీసుకుపోవాల్సిన భాగంలో బీసీ ఐక్యవేదిక మంచిర్యాల జిల్లాలో అనేక రకమైన కార్యక్రమాలు చేస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంలోనే మనము యువజనుల్ని బీసీ ఉద్యమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ అందరినీ బీసీ ఉద్యమంలో ఇంకా అధిక మొత్తంలో పాల్గొని మనకు జరుగుతున్న అన్యాయాలపైన బీసీలకు రావాల్సిన హక్కుల కోసము పోరాడాల్సిందిగా, సమరశీల పోరాటాలు చేయాల్సిందిగా బీసీ యువతలను కోరుకుంటూ, అదేవిధంగా మండల్ కమిషన్ రిపోర్ట్ను, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిందిగా బీసీ ఐక్యవేదిక మంచిర్యాల జిల్లాలో అనేక రకమైన పోరాటాలు చేసింది. అదేవిధంగా మున్ముందు కూడా అనేక రకమైన పోరాటాలు చేస్తుందని బీసీ మంచిర్యాల జిల్లా బీసీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో 42% ఇవ్వాల్సిందిగా బీసీ ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ బీసీ ఉద్యమాల కోసం, బీసీ సమస్యల కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా బీసీ ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా బీజేపీ పార్టీ ఏదైతే అంతకుముందు ఇచ్చిన బీసీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి మొత్తం పార్లమెంటులో బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ను కల్పించాల్సిందిగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీ కులాలను చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.